హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు ఎందుకు జరుగుతున్నాయో మనకు అర్థం కాదు. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో మనసు తెలియని భారాన్ని అనుభవిస్తుంది. కొన్ని కలలు, కొన్ని సంకేతాలు, కొన్ని జ్ఞాపకాలు మనసులో పదే పదే వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక ప్రశ్న వస్తుందన్నమాట. ఇది నా ఆలోచన మాత్రమేనా, లేక ఎవరో నన్ను పిలుస్తున్నారా అని చెప్పేసి మీకు అనిపిస్తుంది. మన వంశం అనేది కేవలం పేర్లు కాదు ఇక్కడ. మన రక్తంలో ప్రవహిస్తున్న కథలు, కొన్ని తరాల నుంచి. మనకంటే ముందుగా జీవించిన వారి ఆశలన్నమాట, వారి ఆశీర్వాదాలు. కొన్నిసార్లు వారి అసంపూర్ణ ప్రార్థనలు కూడా. పూర్వీకులు ఎప్పుడూ కూడా భయపెట్టడానికి రారు, చాలాసార్లు హెచ్చరించడానికి వస్తారు. కొన్నిసార్లు మనల్ని రక్షించడానికి, మరి కొన్నిసార్లు ఈ దారి ఎంచుకో అని నిశ్శబ్దంగా చెప్పడానికి వస్తారమ్మ. ఈరోజు మనం ఈ కాళీమా డెక్ ద్వారా తెలుసుకోబోతున్నది ఏంటంటే, మీ పూర్వీకులు ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా మనకి ఈ రీడింగ్ ద్వారా తెలుస్తుంది. ఈరోజు మనం తీర్పు కోసం కాదు, వారి ప్రేమ, ఆశీర్వాదం, మార్గదర్శనం వినడానికి ఇక్కడ ఉన్నాం మనం. మీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచండి. కాళీమాత ఆశీర్వాదంతో ఈ సందేశాన్ని స్వీకరిద్దాం. ఓకేనా? ఏం చెప్తున్నారనేది డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ప్రార్థిద్దాం. తల్లి కాళీమాత, విశ్వశక్తి, మా పూర్వీకుల ఆశీర్వాద శక్తులారా, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఆత్మ ముందు నా అహంకారాన్ని పక్కన పెట్టి నిలుస్తున్నాను ఈశ్వర. ఈ కార్డ్స్ ద్వారా భయం కాదు, భ్రమ కాదు, సత్యము అలాగే ఆశీర్వాదం మాత్రమే బయటపడాలి తండ్రి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అమ్మ. సో ఇక్కడ నా అనేది నేను అసలు మర్చిపోతాను చాలా. అప్పుడప్పుడు రీడింగ్స్ చేసినప్పుడన్నా గుర్తుపెట్టుకుంటాను, కానీ పూర్వీకుల శక్తితో అయితే నేను కొంచెం షివరింగ్తోనే చేస్తానమ్మా. చెప్తున్నాను కదా ఈశ్వర. ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మా పూర్వీకులు, పితృదేవతలు చెప్పాలనుకునే మాటలు ప్రేమతో, స్పష్టతతో, శాంతితో మాకు చేరాలి ఈశ్వర. వారి ఆశీర్వాదం, వారు చెప్పాలనుకున్న సందేశం ఏదైతే ఉందో దాన్ని మాకు ఈ రీడింగ్ ద్వారా తెలియజేయండి. మార్పు అవసరమైతే దారి చూపండి. ఏ నిర్ణయం మా ఆత్మకు మంచిదో అర్థమయ్యేలా జ్ఞానం ఇవ్వండి ఈశ్వర. మా వంశ శక్తి మమ్మల్ని రక్షించాలి. మా జీవితంలో నిలిచిపోయిన బాధలు విడుదల కావాలి. కాళీమాత సాక్షిగా ఈరోజు బయటపడేది మాకు అవసరమైన సందేశం మాత్రమే కావాలి. ఓం కాళికాయ నమః. ఈరోజు రీడింగ్ మీతో పాటు నాకు కూడాను. మీరు గమనించి ఉంటారో లేదో, నేను మా అంటూ చెప్పాను. ఈరోజు రీడింగ్ మీతో పాటు నాకు కూడా, నాతో కలిపి నేను భగవంతుని అడుగుతున్నాను. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా. అది దాంతోపాటుగా ఏంటంటే, నేను ఒకటి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. మీరంతా కూడా ఈరోజు మనము ఈ రీడింగ్ కార్డ్స్ ద్వారా యూనివర్స్ సందేశం చెప్పాలనుకున్నది క్లియర్లీ సందేశం చేస్తారు. రీడింగ్ పూర్తయ్యాక చివర్లో ఒక చిన్న పెండ్లం గైడెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకే. ఆ సమయానికి మీరు మీ మనసులో ఉన్న ప్రశ్నలను ముందుగానే సిద్ధంగా పెట్టుకోండి. ఓకే. అది ప్రేమ గురించి కావచ్చు, జీవిత నిర్ణయం గురించి కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా సమాధానం వెతుకుతున్న విషయం కావచ్చు. ఈరోజు మనం దాన్ని ఒక పవిత్రమైన ఆత్మ పరిశీలన క్షణంగా చూస్తామన్నమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. పెండ్లం అనేది సాక్షాత్తు పూర్వీకులు భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు మీరు అడిగే ప్రశ్నకి సమాధానం ఇస్తున్నారు. ఓకే. సో అది మీ పూర్వీకుల ఆశీర్వాదంతో మీకు డబుల్ కన్ఫర్మేషన్గా వస్తున్న సమాధానం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. కాబట్టి
మీరు ప్రశ్నల్ని నేను ఒక 3 ప్రశ్నలు అడుగుతానమ్మా. సో, ప్రశ్నల్ని మీరు మనసులో సిద్ధం చేసుకోండి. లేదంటే ఎక్కడైనా రాసుకొని రెడీగా పెట్టుకోండి. ఓకే. సో, అది ఇప్పుడు నేను ఏం డిలే లేకుండా మనం కార్డ్స్ తీసుకుందాము. డైరెక్ట్‌లీ రీడింగ్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ కార్డ్ సెట్. సెకండ్ కార్డ్. థర్డ్ వన్. ఫోర్త్ వన్. ఫిఫ్త్ కార్డ్ సెట్. సిక్స్త్ కార్డ్ సెట్. సెవెంత్ వన్. ఎయిత్ వన్. నైన్త్ కార్డ్ సెట్. 10th కార్డ్ సెట్. 11th వన్. 12th కార్డ్ సెట్. కాళీ ఆఫ్ ద గోల్డెన్ వోమ్. దక్షిణ కాళీ ద సౌత్వర్డ్ బ్లెస్సింగ్. కాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్. చిన్నామస్తా ద సెల్ఫ్ సాక్రిఫైస్డ్ వన్. కాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. కాళీ ఆఫ్ compassionate endings. Kali of the wild heart. Kali of the sacred dance. Kali of the burning ground. Kali of supreme grace. Kali of the wild divine mother. Kali of the crimson moon. ఓకే, ఫైనల్ కార్డ్ సెట్. ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్ సెట్టే కాళీ ఆఫ్ ద గోల్డెన్ వోమ్. కాళీ ఆఫ్ ద గోల్డెన్ వోమ్ ఈ కార్డ్ ద్వారా కన్వే అయ్యేది ఏంటంటే మనకి ఇక్కడ నీ మొదలు గుర్తుపెట్టుకో. వంశం అంటే కేవలం ఇంటి పేరు కాదు, నీకు వచ్చిన విలువ, సహనము, బలము ఇవన్నీ కూడా. మీ పెద్దలు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇక్కడ నాకు ఇక్కడ స్పష్టంగా కన్వే అవుతుంది. పూర్వీకులు అందరూ కలిపి నువ్వు తీసుకున్న నిర్ణయం భయంతోనా లేక నీ నిజమైన విలువతోనా అని చెప్పి ఇక్కడ పెద్దలు క్వశ్చన్ చేస్తున్నారు మిమ్మల్ని. పూర్వీకులంతా ఎనర్జీ కలిపి దానికి సమాధానం మీరు ఇవ్వండి. ఇక్కడ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. మీరు మీ మనసుతో వారు అడిగే ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ భయంతో తీసుకున్నారా, నిజమైన విలువతో తీసుకున్నారు? ఇక్కడ కేవలం వంశం అంటే ఇంటి పేరు కాదు, మీకున్న ఎథికల్ వాల్యూస్, సహనము, వారు ఇచ్చిన స్ట్రెంగ్త్ ఇవన్నీ. దక్షిణకాళి ద సౌత్వర్డ్ బ్లెస్సింగ్. ఇక్కడ సందేశం చాలా ప్రశాంతంగా ఉందమ్మా. కొన్ని తలుపులు మూసుకోవడం శాపం కాదు, కొన్ని ముగింపు ఆశీర్వాదం అన్నమాట. ఇక్కడ యూనివర్స్ పెద్దల ఆశీర్వాదం అంతా కలిపి టుగెదర్గా కన్వే చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? కాళీమా ఆశీర్వాదంతో పూర్వీకుల శక్తి, యూనివర్స్ హెల్ప్ ద్వారా మనకి కన్వే అవుతున్న మెసేజెస్ ఇవి. ఈరోజు రీడింగ్ మీకు కాదు, నాతో కలిపి.
మీరు వదలలేని దాన్ని జీవితం మీ చేతుల నుంచి తీసుకుంటే అది ఎప్పుడూ శిక్ష కావాల్సిన అవసరం లేదు అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆ శక్తి ద్వారా. అది ఫీల్ అవ్వద్దు మీరు. అది ఒక బ్లెస్సింగ్, డివైన్ బ్లెస్సింగ్. ఖాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్. ఇక్కడ పూర్వీకులు, పెద్దల ఆత్మ, వారి శక్తి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి సమాధానం వెంటనే రాదు. నువ్వు చేస్తున్న మంచి నిర్ణయానికి వెంటనే ఫలితం కనిపించకపోయినా దారిని మార్చకు అని చెప్తున్నారు. అన్వేవరింగ్ ఫెయిత్. దారిని మాత్రం నువ్వు మార్చకు, అస్సలు మార్చకు. మీరు ఏదన్నా సమాధానం రావట్లేదని దారిని మార్చే ప్రయత్నం ఏదన్నా చేస్తుంటే ఖచ్చితంగా చెప్తున్నారు దారిని మాత్రం మార్చొద్దు అని చెప్పేసి. అది దృష్టిలో పెట్టుకోండి. చిన్న మస్తా ద సెల్ఫ్ సాక్రిఫైస్డ్ వన్. ఇదేంటంటే నువ్వు అందరినీ కాపాడుతూ నీ మనసును మర్చిపోయావా అని అడుగుతున్నారు ఇక్కడ. మర్చిపోయావు, అందుకని నాకు ఇక్కడ ఈ సందేశం వస్తుంది. ప్రేమ కోసం, కుటుంబం కోసం, నీ నిజమైన కోరికలను నొక్కి పెట్టావా అని అడుగుతున్నారు ఇక్కడ. అది నాతో కలిపి. ఎస్, మనమంతా అది చేసాం. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, మనమంతా అది చేసాం. ప్రేమ కోసం, కుటుంబం కోసం మన నిజమైన కోరికలను నొక్కి పెట్టేశాం. ఒప్పుకోవాల్సిన విషయం. ఇది నాతో కలిపి చేస్తున్న రీడింగ్ అని ముందే చెప్పాను మీకు. ఇక్కడ క్వశ్చన్ వచ్చిందంటే అది మనలో ఉన్న లోపం కాబట్టే అక్కడ వారి నుంచి వస్తుంది. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. ఇది దాచిన బాధ కార్డ్ అనమాట. బర్నింగ్ హార్ట్. ఏడవని కన్నీళ్ళు, చెప్పని మాటలు ఇంకా నీలో ఉన్నాయి. ఇంకా నీలో ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నాయా అంటే ఉన్నాయనే కదా ఈ కార్డ్ చెప్తుంది. హీలింగ్ మొదలుపెట్టు, హీలింగ్ మొదలుపెట్టు, హీలింగ్ హీలింగ్ ఈ హీలింగ్ మొదలుపెట్టు. పూర్వీకులందరూ వచ్చి కూడా మనకి ఇదే చెప్తున్నారు, హీలింగ్ మీద ఫోకస్ చేయని చెప్పేసి. ఖాళీ ఆఫ్ కంపాషనేట్ ఎండింగ్. ప్రతి ముగింపు ఓటమి కాదు ఇక్కడ. ప్రతి ముగింపు ఓటమి కాదు. కంపాషనేట్ ఎండింగ్స్. కొన్ని బంధాలు ముగుస్తాయి, కొన్ని పాత్రలు మారుతాయి, కొన్ని కళలు కొత్త రూపంలో తిరిగి వస్తాయి. అది ఇక్కడ దీని అర్థం. అంతేగాని ఓటమి మాత్రం కాదు ప్రతి ఎండింగ్. ఖాళీ ఆఫ్ ద వైల్డ్ హార్ట్. నువ్వు ఇతరుల అంగీకారం కోసం బ్రతుకుతున్నావా? ఇతరుల అంగీకారం కోసం బ్రతుకుతున్నావా అని అడుగుతున్నారు. నీ హృదయం చెప్పే మాట విను అని చెప్తున్నారు. వైల్డ్ హార్ట్. ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ డాన్స్. నీ జీవితం నిలిచిపోలేదు, మార్పు జరుగుతుంది. ప్రతి ఆలస్యం వెనుక కూడా ఒక కదలిక ఉంది. సాక్రెడ్ డాన్స్, ఒక కదలిక ఉంది అనేది స్పష్టంగా మీకు చెప్తున్నారు. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఇక్కడ ఒక పెద్ద సందేశం. పాత భయము, పాత గాయము, పాత నమ్మకాలను విడిచిపెట్టు. కొత్త విత్తనం పడాలంటే నేల సిద్ధం కావాలి ఫస్ట్. ఖచ్చితంగా నేల సిద్ధం కాకుండా కొత్త విత్తనం పడినా అది వృధా అయిపోతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఫస్ట్ నీ పాత భయం ఏదైతే ఉందో, పాత జరిగిన గాయం ఏదైతే ఉందో, పాతగా నువ్వు పెట్టుకున్న నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టేసే ఫస్ట్. అవి విడిచిపెట్టాల్సిందే. ఖాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్. నీ మీద దయ ఇంకా ఉంది. దయ ఇంకా ఉంది. నువ్వు ఒంటరిగా నడుస్తున్నట్టు అనిపించినా కూడా జీవితం నిన్ను పూర్తిగా వదిలిపెట్టలేదు. మేము పట్టుకునే ఉన్నాము అని చెప్తున్నారు ఇక్కడ. మేమంతా ఉన్నాం మీకు. మేమంతా ఉన్నాము. నువ్వేం ఒంటరిగా లేవు. ఒంటరిగా నడుస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు. లేకపోతే ఈ సందేశం నువ్వు ఎలా వింటావు అనుకుంటున్నావు ఈరోజు? వినేలాగా చేయము. ఇది ఒక యూనివర్స్ పవర్ ద్వారా జరుగుతుంది నీకు. ఖాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. నిన్ను నువ్వు చిన్నగా చూడకు.
నీ నిర్ణయాలు నీ జీవితాన్ని నిర్మిస్తాయి. నిన్ను నువ్వు చిన్నగా చూడడం మానేస్తే, నువ్వు తీసుకునే డెసిషన్సే నీ జీవితాన్ని ఒక హై స్టేజ్‌కి బిల్డ్ చేస్తాయి అని చెప్తున్నారు. 'ఖాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్'. 'ఖాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్'. ఇప్పటి భావోద్వేగాలు శాశ్వతం కాదు నీకు. ఈ దశ కూడా మారిపోతుంది. ఇది కూడా అయిపోతుంది. నీ హృదయం భయంతో కాదు, స్పష్టతో ఏదైతే క్లారిటీ కావాలో ఆ స్పష్టతతో నిర్ణయం తీసుకోవాలి నువ్వు. ఈ రీడింగ్ చెబుతుంది భవిష్యత్తు కాదు. నీ లోపల ఇప్పటికే ఉన్న జ్ఞానం గుర్తు చేసుకో. నీ పూర్వీకులు, నీ పెద్దలంతా కలిసి నిన్ను భయపెట్టడం లేదు. వాళ్ళు చెప్పేది ఒకటే. నువ్వు నీ నిజమైన దారిని ఎంచుకో. నీ హృదయాన్ని విను. మిగతాది జీవితానికి వదిలేయి. మేము చూసుకుంటాం. మేమున్నాం కదా, మేము చూసుకుంటాం అని చెప్తున్నారు. ఈ రీడింగ్‌లో వచ్చిన శక్తి సాధారణ సందేశంలా కనిపించడం లేదు నాకు ఈరోజు. ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా వచ్చిన సందేశం చూస్తుంటే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది బయట ప్రపంచం నుంచి వస్తున్న పిలుపు అయితే అస్సలు కాదు. ఇది లోపల నుంచి వస్తున్న పిలుపు. మీకు వినిపిస్తున్న పిలుపు, అది కూడా మీకు తెలుసు. కొన్నిసార్లు జీవితంలో ఒక విచిత్రమైన అనుభూతి వస్తుంది. అన్నీ సరిగ్గానే ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ లోపల ఏదో ఒకటి మనల్ని ఆపి ఆలోచింపజేస్తుంది. ఎందుకో తెలియదు. కొన్ని దారులు అనేవి ఎంచుకోలేకపోతాం. కొన్ని నిర్ణయాలు తీసుకున్నా మనసు ఒప్పుకోదు. కొన్ని సంబంధాల్లో ఉన్నా కూడా హృదయం ప్రశాంతంగా ఉండదు. ప్రశాంతంగా ఉండదు ఖచ్చితంగా. అదే నాకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈరోజు. లేకపోతే ఇంత డీటెయిల్డ్‌గా, ఇంత కళ్ళకి కట్టినట్టు నాకు ఈరోజు యూనివర్స్ చూపించరు. పెద్దలంతా కలిపి వీరి శక్తితో. నేను ముందే చెప్పాను, నాకు ఈరోజు ఈ రీడింగ్ చేస్తుంటే ఎక్కువ శాతం నాకు పెద్దల ఆశీర్వాదంతో చేస్తున్నప్పుడు నాకు కొంచెం బికాజ్ ఆ శక్తి నేను తీసుకోలేను. ఖచ్చితంగా శక్తి ఉంటుంది. శక్తి లేకపోతే రీడింగ్ ఎలా చేస్తామమ్మా? చేయలేము. అస్సలు చేయలేము అది. శక్తి లేకుండా రీడింగ్ చేయడం ఇంపాసిబుల్. ఖచ్చితంగా కొన్ని సంబంధాల్లో ఉన్నా కూడా మీ హార్ట్ అస్సలు ఇంతంటే ఇంత కూడా ప్రశాంతంగా ఉండకపోవడం మీరు ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేసే ఉంటారు. లేకపోతే ఆ విషయం నాకిక్కడ రాదు. అలాంటి సమయంలో చాలామంది బయట సమాధానాలు వెతుకుతారు. కానీ ఈరోజు వచ్చిన ఎనర్జీ చెప్తున్నది వేరే విషయం కంప్లీట్‌గా. వేరే విషయం. నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఈ క్షణం వల్ల కాదు. నువ్వు ఏ కుటుంబం నుంచి వచ్చావో, ఎలాంటి విలువలు చూసి పెరిగావో, ఎన్ని మౌన కథలు నీలో మిగిలాయో, అవి కూడా నీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఖచ్చితంగా చేస్తున్నాయి. ఈ మెసేజ్ ద్వారా ఈరోజు ఈ రీడింగ్ ద్వారా ఒక పాత తలుపు కనిపిస్తుంది నాకు. పాత తలుపు. ఎవరు మూసేయని తలుపు అది. ఎవరు తెరవని తలుపు కూడా అదే. అది బయట కాదు. నీలో ఉంది ఆ తలుపు. బయట కాదు. బయటన ఎతుకుతారేమో మీరు. మీ హృదయం చాలా కాలంగా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తుంది. కానీ సమాధానం రావటం లేదు కాదు. నువ్వు వినటం ఆపేశావు. అది ఇక్కడ చెప్తున్నారు. అది ఇక్కడ చూపిస్తున్నారు. కొన్నిసార్లు పెద్దలు మన జీవితంలో నేరుగా జోక్యం చేసుకోవడం కాదు. కానీ వారు మనకు ఇచ్చిన విలువలు, వారి జీవితం నుంచి నేర్చుకున్న ధైర్యము, వారి ప్రార్థనలు మనలో ఒక నిశ్శబ్ద దిశగా మారిపోతాయి ఆటోమేటికలీ. ఈరోజు కాళీమాత శక్తి ఒక ప్రశ్న అడుగుతోంది. నువ్వు తీసుకోబోతున్న నిర్ణయము నీ భయం తీసుకుంటుందా? లేక నీ ఆత్మ తీసుకుంటుందా అని చెప్పేసి. ఎందుకంటే భయం ఎప్పుడూ త్వరగా నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఎదురు చూస్తుంది. ఈ రీడింగ్‌లో ముగింపులు కనిపిస్తున్నాయి. కానీ అవి నష్టంగా కనిపించడం లేదమ్మా నాకు.
కనిపించే ముగింపులు చాలామందికి. పాత రూపం ముగిసి కొత్త రూపం మొదలు పెడుతున్నట్టు కనిపిస్తున్నాయి నాకిక్కడ. మీ జీవితంలో కొంత భాగం ఇక నిన్నట్లాగా ఉండదు. కొన్ని సంబంధాలు మారతాయి. కొన్ని ఆలోచనలు కరిగిపోతాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం రాకపోయినా కూడా మనసుకు శాంతి అయితే వస్తుంది. ఇక్కడ ఒక ఆశీర్వాదం కూడా చాలా బలంగా కనిపిస్తుంది. అది ఇలా చెప్తుంది. నీ మీద ఉన్న ఒత్తిడి తగ్గించు. ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. కొన్ని విషయాలు జీవితం నీకు తర్వాత చూపిస్తుంది. కాబట్టి నువ్వు ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడే లేదు. ఈరోజు ఈ సందేశం విన్న తర్వాత ఒకసారి ఒక పక్కన కూర్చొని నీ హృదయాన్ని నిశ్శబ్దంగా అడుగు అంటున్నారు. పూర్వీకుల శక్తి అంతా కలిసి నేను నిజంగా ఏ దారి కోరుకుంటున్నాను అనేసి అడుగు అంటున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు తెలుసు. నీ హృదయానికి ఇప్పటికే సమాధానం తెలుసు. ఆ సమాధానాన్ని నువ్వు వినడానికి సిద్ధంగా ఉండాలి అంతే ఇక్కడ. అది విను, అది చెప్పేది విను, అది విన్నాక దానికి కావాల్సిన డైరెక్షన్ నీ జీవితంలో మార్చుకో అని చెప్తున్నారు. అంతేగాని అది వినేసి ఇదికి నాకు కావాలి సమాధానం, దాన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపో అని కాదు ఇక్కడ చెప్పేది. అలా పట్టించుకోకుండా వదిలేసేటట్టయితే అసలు మీరు ఎటువంటి రీడింగ్స్ చూడడం కూడా అనవసరం. అసలు అటువంటి వాళ్ళని చూసేలాగా కూడా చేయరనుకోండి యూనివర్స్, అది ఇంకో విషయము. ఇక్కడ జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. ఆ దశల్లో మనకు ఎదురయ్యే ప్రతి సంఘటన ఒక ప్రశ్నలాగా అనిపిస్తుందమ్మా. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఎందుకు నేను ఇన్ని మార్లు అదే పరిస్థితిలో పడుతున్నాను? ఎందుకు నా నిర్ణయాలు ముందు ఎప్పుడూ ఒక అడ్డంకి వస్తుంది అని చెప్పేసి. కానీ ఈరోజు వచ్చిన శక్తి చెబుతుంది, ప్రతి అడ్డంకికి శిక్ష కాదు. మీకు ఏదైతే వస్తుందో ఆ అడ్డంకి శిక్ష కాదు. ఖచ్చితంగా ప్రతి ఆలస్యము నిరాకరణ కాదు. కొన్నిసార్లు జీవితం మన వేగాన్ని తగ్గిస్తుందన్నమాట. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో ఒక్కసారి తిరిగి చూడమని చెప్పి మన వేగాన్ని తగ్గిస్తుంది. ఈరోజు నాకు చాలా స్పష్టంగా ఒక ఎనర్జీ ఇక్కడ ఈరోజు కనిపిస్తుంది. త్రూ విజువలైజేషన్ క్లియర్లీ కనిపిస్తుందమ్మా, చూపిస్తున్నారు. అదేంటంటే మిమ్మల్ని త్వరగా నిర్ణయం తీసుకోమని పిలుపు కాదు. నీ నిర్ణయానికి అర్థం ఉండాలని గుర్తు చేసే పిలుపు నాకు ఇక్కడ కనిపిస్తుంది. నువ్వు ఒక కొత్త దారిలో నడవడానికి సిద్ధమవుతున్నావు. కానీ ఆ దారి మొదలయ్యే ముందు నీ లోపల ఉన్న కొత్త నువ్వుని కనుగొను. ఆ పాత ఏదైతే ఉందో నీలో, ఆ పాత భయాల్ని మొత్తం ఇక్కడితో కట్ చేసి పక్కన పడేసి మాత్రమే కొత్త దారిని, కొత్త జీవితంలోకి అడుగుపెట్టు. కొత్త నువ్వుగా వెళ్ళు. ఆ పాత దాన్ని మోసుకొని మాత్రం కొత్త జీవితంలోకి వెళ్ళకు. వృధా మొత్తం. ఇక్కడ కాళీమాత శక్తి చాలా స్పష్టంగా చెప్తుంది. నీ జీవితాన్ని మార్చేది ఎవరైనా వచ్చి ఇచ్చే సమాధానం కాదు. నువ్వు నీకు నిజం చెప్పే క్షణం అన్నమాట. నువ్వు ఎంతకాలం ఇతరులను అర్థం చేసుకోవాలని ఎదురు చూస్తావు? వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు నిన్ను. ఇతరులు నన్ను అర్థం చేసుకోవాలి, ఎవరన్నా అందరూ కాదు, ఈ ఒక్క పర్సన్ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోరు. ఎంతకాలం నీ విలువని ఎవరో నిరూపించాలని చూస్తావు? ఈరోజు కనిపిస్తున్న ఈ పవర్ఫుల్ శక్తి చెప్తోంది, నీ జీవితంలో ఇప్పుడు మొదలవుతుంది ఒక బయటి ప్రయాణం కాదు, ఒక అంతర్గత మార్పు. నువ్వు ఎవరో మర్చిపోయిన చోటు నుంచి మళ్ళీ నిన్ను నువ్వు గుర్తు చేసుకుంటున్న దశ ఇది. ఇక్కడ ఒక విచిత్రమైన శాంతి కనిపిస్తుంది నాకు. అది సమస్యలు పోయిన శాంతి కాదు. సమస్యల మధ్యలో కూడా మనసు భయపడకుండా నిలబడే శాంతి. కొన్ని సంబంధాలు కొనసాగవచ్చు, కొన్ని ముగియవచ్చు, కొన్ని కళలు ఏవైతే ఉంటాయో అవి మారవచ్చు, డ్రీమ్స్. కానీ నువ్వు మాత్రం నిన్నటి నువ్వులా ఉండవు. నీ జీవితానికి సమాధానం మాత్రం బయట లేదమ్మా. నీ వేర్లను గుర్తుపెట్టుకొని నీ హృదయాన్ని గౌరవించి
నీ దారిని నువ్వే ఎంచుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నిజమైన ఆశీర్వాదం అంటే మనకు బయట ఏదైతే ఆహ్, ఎవరైనా నిర్ణయం తీసుకోవడం కాదు. బయట వాళ్ళ నుంచి వాళ్ళు డిసిషన్ తీసుకున్న దాన్ని బట్టి మీకు ఆశీర్వాదం వస్తుంది. హమ్మయ్య! నాకు కావాల్సింది జరిగింది. ఆ పర్సన్స్ నుంచి ఇదే నాకు పెద్దల ఆశీర్వాదము, భగవంతుని బ్లెస్సింగ్స్ ద్వారా జరిగింది కాదు. అస్సలు ఒక రాంగ్ పర్సన్స్‌ని మీరు చేసుకొని నాకది కావాలి అనుకుంటే, దానికెందుకు ఆశీర్వదిస్తారు చెప్పండి? అది అది నిజంగా నీ మంచి కోరుకునే వాళ్ళు చేయరు కదమ్మా! అస్సలు చేయరు. ఖచ్చితంగా నిజమైన ఆశీర్వాదం ఏంటి ఏంటి? మన నిర్ణయం తీసుకునే స్పష్టత మనకు రావటం. మనకు ఖచ్చితంగా ఇదే కరెక్టు. దేవుడు మెచ్చే నిర్ణయం తీసుకునే స్పష్టత మనకు రావడం అన్నమాట. మన జీవితంలో కొన్ని క్షణాలుంటాయి. అవి బయటికి చూస్తే సాధారణ రోజుల్లా కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం మన జీవిత దిశ మారిపోతూ ఉంటుంది. ఆ మార్పు ఒక్కసారిగా రాదనమాట. ముందు ఒక అసౌకర్యం కనిపిస్తుంది. చాలా డిస్కంఫర్ట్‌గా. తర్వాత ప్రశ్నలుగా మారుతుంది. చివరికి ఒక కొత్త అవగాహనగా నిలుస్తుందనమాట. ఈరోజు వచ్చిన శక్తి చెప్తుంది సాక్షాత్తు. నువ్వు ఇప్పటివరకు చాలా విషయాలు భరించావు. ఎక్కువగా ఆలోచించావు. ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావు. కానీ ఒక్క విషయం మర్చిపోయావు. నీ జీవితంలో జరిగే ప్రతి విషయానికి నువ్వే సమాధానం ఇవ్వాల్సిన అవసరం నీకు లేదు. కొన్ని ప్రశ్నలు కాలానికి వదిలేయాలి. కొన్ని భావాలను నిశ్శబ్దానికి వదిలేయాలి. కొన్ని మనుషులను వారి ప్రయాణానికి వదిలేయాలి. ఇక్కడ కనిపిస్తున్న సందేశం ఒక నిమిషం అమ్మ, పవర్ కట్ అయింది. ఓకే. సో, ఇక్కడ నాకు కనిపిస్తున్న సందేశం స్పష్టంగా నీ చేతిలో ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోమని కాదు. నీకు చెందనిది నీ దగ్గరే ఉంటుందని నమ్మద్దు. అలాగే నీకు చెందినది నీ దగ్గరే ఉంటుందని నమ్ము. అర్థమైందా? నువ్వు చాలా కాలంగా ఒక నిరూపణ కోసం ఎదురు చూస్తున్నట్టుంది ఇక్కడ నాకు. ఎవరైనా నిన్ను గుర్తించాలి. ఎవరైనా నీ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఎవరైనా నీ మంచితనాన్ని చూడాలి అని చెప్పేసి. కానీ ఈ శక్తి చెప్తోంది ఈరోజు. చాలా స్పష్టంగా చెప్తోంది ఈ శక్తి. అవన్నీ కాదు. అవన్నీ కాదు. నీ విలువను ఆలస్యంగా గుర్తించినా అది నీ విలువ తగ్గిందని కాదు. నీ ప్రయాణం అందరితో ఒకేలా ఉండదు. కొన్ని విత్తనాలు త్వరగా మొలుస్తాయి. కొన్ని లోతుగా వేర్లు పెంచుకొని తర్వాత పూస్తాయి. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది కూడా అలాంటిదే. నువ్వు ఆగిపోయినట్టు కనిపిస్తున్న దశలో కూడా లోపల చాలా పని జరుగుతుంది అక్కడ. నీ ఆత్మ పాత అంచనాల నుంచి బయటకు వస్తుంది. నీ మనసు కొత్త స్థిరత్వం నేర్చుకుంటుంది. నీ జీవితం కొత్త రూపం ఎంచుకుంటుంది. ఇక్కడ కాళీమాత ఈ సందేశం ద్వారా చివరిగా ఒక మాట చెప్తున్నారు. కాళీమాత డెక్ ద్వారా మన పూర్వీకుల అందరి శక్తి రీడింగ్ అనమాట ఇది. యూనివర్స్ పూర్వీకులు అంతా ఏకమై చెప్తున్న రీడింగ్ ఇది. చాలా పవర్ఫుల్ రీడింగ్. నువ్వు కోల్పోయింది చూసి ఏడవకమ్మా. నువ్వు ఇంకా నిర్మించగలిగేది చూడడం మొదలుపెట్టు అని చెప్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద ఆశీర్వాదం మనకు వచ్చిన దాంట్లో కాదు, మనం మారిపోయిన రూపంలో ఉంటుంది. ఈరోజు నీకు వచ్చిన పిలుపు భయపడపని కాదు, మేల్కొనమని చెప్తున్నారు. అర్థమవుతుందా? నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. ఏరీస్ మేషరాశి, పాయిసెస్ మీనరాశి, అక్వేరియస్ కుంభరాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, క్యాప్రికాన్ మకర రాశి, టారస్ వృషభ రాశి, జెమినీ మిథున రాశి, స్కార్పియో వృశ్చిక రాశి,
లియో సింహరాశి, టారస్ వృషభ రాశి చెప్పినట్టున్నాను. పైసిస్ మీనరాశి చెప్పాను. లియో సింహరాశి, విర్గో కన్యా రాశి, లిబ్రా తులారాశి, స్కార్పియో వృశ్చిక రాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, కాప్రికాన్ మకర రాశి. ఐ థింక్ అన్ని రాసుల వాళ్ళు వచ్చారమ్మా. ఓకే, అన్ని రాసుల వాళ్ళు వచ్చారు. సో అది ప్రతి పాయింట్ని ఈ రీడింగ్ నేను 1కి 2 సార్లు చూడమని అయితే చెప్తానమ్మా. సో మీరు చూసినప్పుడు ఒకసారి చూసిన దానికి ఇంకొకసారి చూసిన దానికి మీకు తెలియని ఇంకొక పాయింట్ తెలుస్తుంది. దానికోసం, నా కోసం అయితే కాదు, నా కోసము అస్సలు కాదు, మీకోసం. ఓకే, సో అంతే, అంతకు మించి ఏం కాదు. సో ఇప్పుడు పెండ్లం చెక్ చేద్దాము. సో మీ క్వశ్చన్స్ అయితే పెట్టుకున్నారనుకుంటున్నాను నేను. సో ఇక్కడ సాక్షాత్తు మీ పూర్వీకులు, యూనివర్సు, పంచభూతాలు, కాళీమ అందరి శక్తి ద్వారా ఈరోజు మీరు అడిగే ప్రశ్నలకి సమాధానం ఈ పెండ్లం ద్వారా వస్తుంది. ఓకే, నేను 3 క్వశ్చన్స్ అడుగుతున్నాను, 3 క్వశ్చన్స్కి సమాధానం. ఓం నమ శివాయ. పవర్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ష్యూర్ నో అమ్మా. అస్సలు వద్దు, నో. మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, దానికి నో. ఇంకా దాని గురించి మీరు ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిది. నో వచ్చింది కదా అని పెయిన్గా ఫీల్ అవ్వద్దు. నో, ఖచ్చితంగా అమ్మ, నో. నో అంటే నోనే. సో మన సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ష్యూర్ ఎస్, డౌట్ లేకుండా ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ష్యూర్ నో అమ్మ, నో. ఇంక డౌట్ ఏం లేదు, మీరు డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం అట్లా లేదు, ఖచ్చితంగా నో. ఈరోజు చెప్తున్నాను కదా, అందరి శక్తితో కలిసి వచ్చిన ఆన్సర్స్ అనమాట. ఫస్ట్ ఆన్సర్ నో, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ష్యూర్ ఎస్, అండ్ ఫైనల్ క్వశ్చన్ నమ శివాయ. ఫైనల్ క్వశ్చన్ ఆన్సర్ బయట సౌండ్స్ ఇగ్నోర్ చేసేసాను. సో ఎస్ వస్తుంది, కానీ చాలా స్లో మూమెంట్, చాలా స్లో అనమాట ఎస్. ఓకే,
చాలా స్లోగా వస్తుంది ఎస్. సో, ఎస్సే కాకపోతే స్లో ఎస్. అర్థమవుతుంది కదా! సో, అది. లేట్ ఎనర్జీ. సో, అది. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో, మీ పూర్వీకులకి, కాళీమాతకి అందరికీ కూడా మీరు గ్రాటిట్యూడ్ మనస్ఫూర్తిగా తెలుపుకోవాలమ్మా ఈరోజు ఈ రీడింగ్ రూపేణా ఖచ్చితంగా యూనివర్స్‌కి కూడా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా అందరికీ. థ్యాంక్ యూ.